ఐపీఎల్ సీజన్ నిజంగా సినిమా ఇండస్ట్రీని అంతలా భయపెడుతోందా? క్రికెట్ ఉంటే మాకేంటి, ఏ భయం లేదు అంటూనే మొత్తం సమ్మర్ సీజన్ అంతా ఖాళీ చేసేశారు హీరోలు. పైకి ఎంత కాదని చెప్తున్నా మెయిన్ రీజన్ మాత్రం ఐపీఎల్ అని అర్థమైపోతోంది. లేటెస్ట్గా ఓ సినిమాని ఐపీఎల్ కారణంగా వాయిదా వేశారు తెలుసా? అసలేం జరుగుతోంది టాలీవుడ్లో? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ మేకర్స్ లో ఐపీఎల్ భయం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి ఈ సమ్మర్ సీజన్ ను దాదాపుగా పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్స్ లో డబుల్ మ్యాచ్ల వల్ల మ్యాట్నీ నుంచి నైట్ షోల వరకు కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం పడుతోంది. ఆ రిస్క్ ఎందుకని సేఫ్ గేమ్ ఆడుతూ వీకెండ్ వసూళ్లు పోగొట్టుకోవడం ఇష్టం లేక అందరూ వెనక్కి తగ్గుతున్నారు. వాస్తవానికి మార్చిలోనే థియేటర్లలోకి రావాల్సిన పెద్ద సినిమా అనూహ్యంగా జూన్ కు వెళ్లిపోగా, మరోవైపు భారీ అంచనాల మధ్య వస్తున్న ప్యారడైజ్ కూడా మార్చి 26 నుంచి ఆగస్టు 21కి షిఫ్ట్ అయిపోయి సమ్మర్ సీజన్ ని పూర్తిగా స్కిప్ చేసింది. ఇక టాక్సిక్ అయితే సీన్ లోనే కనిపించట్లేదు. ముందు మార్చి 19 అన్నారు, తర్వాత జూన్ 4 అన్నారు, ఇప్పుడు ఏకంగా 2026లోనే రావట్లేదు. అఖిల్ నటిస్తున్న లెనిన్ కూడా మే 1 నుంచి జూన్ 26కి షిఫ్ట్ అయింది. ఈ సమ్మర్ లో టాలీవుడ్ నుంచి ఏ ఒక్క స్టార్ కూడా తమ సినిమాలని రిలీజ్ చేసే ధైర్యం చేయకపోవడం చూస్తుంటే బాక్స్ ఆఫీస్ పై క్రికెట్ ఫీవర్ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం అయితే ఐపీఎల్ కారణంగానే మే 15 నుంచి జూన్ 19కి వాయిదా పడింది. సమ్మర్లో ఖచ్చితంగా నిలుస్తామని చెప్పిన చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోలు కూడా సైలెంట్ గా తప్పుకున్నారు. క్రికెట్ తో పోటీ పడి వసూలు నష్టపోవడం కంటే టోర్నీ పూర్తయ్యాక కూల్ గా ప్రేక్షకుల ముందుకు రావడమే కరెక్ట్ అని మేకర్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. అందుకే మే చివర్లో ఐపీఎల్ అయిపోగానే జూన్ నుంచి సినిమా సందడి షురూ కానుంది.